సారీ ప్రసాద్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ మూవీ కంప్లీట్ అయ్యిందనమాట. సో నేను జస్ట్ రివ్యూ చెప్తున్నాను. నేను చాలామంది అనిల్ రావిపూడి దొరికిపోయాడు అని అంటున్నారు, కానీ ఈ సినిమా అయితే మాత్రం అనిల్ రావిపూడి ఎక్కడైనా దొరికిపోలేదు. ఈసారి సంక్రాంతికి అయితే మాత్రం ఇదే అసలు మూవీ అయితే మాత్రం మామూలుగా లేదు. అసలు 90s చూసిన చిరంజీవి అయితే మాత్రం చూస్తారు. ఆ స్వాగ్ అండ్ డ్యాన్సెస్, ఆ డైలాగ్స్ అవన్నీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఒక రొటీన్ స్టోరీ, బట్ ఏంటంటే చిరంజీవి ఆ డైలాగ్స్ తోటి వీటితో సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే మాత్రం చాలా బాగుంది. మెయిన్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఒక రెగ్యులర్ స్టోరీ, ఒక ఎన్ఎస్జీ కమాండర్ వచ్చి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి. బట్ మూవీ అయితే మాత్రం అనిల్ రావిపూడి ఆ కామెడీ తోటి ఎక్కడికో తీసుకెళ్లారు అనమాట. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ కొంచెం ఇది ఉంటాయి కానీ, బట్ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. సంక్రాంతికి అయితే మాత్రం ఇది బ్లాక్ బస్టర్. అండ్ వెంకీ ఇది కూడా అంత ఏం అనిపించలేదు, బట్ అది కూడా ఏంటంటే బాగానే ఉంది. అండ్ సాంగ్స్, డైరెక్షన్ అండ్ కామెడీ ట్రాక్ ఇవన్నీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీరు వింటేజ్ చిరంజీవి అయితే మాత్రం కంపల్సరీగా చూస్తారు. అండ్ ఇదే నా రివ్యూ. అనిల్ రావిపూడికి ఏంటంటే తన స్ట్రాంగ్నెస్ ఏంటంటే కామెడీ ఉంటుంది కదా. సో ఏ టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ని ఉంటుందో వాళ్ళనే పట్టుకున్నాడు అనమాట. సో ఫ్యామిలీస్, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఆ ఫైట్స్ తర్వాత ఇవన్నీ అనమాట. అదైతే మాత్రం అదైతే చాలా బాగుంది. సో ఈ సంక్రాంతికి అయితే మాత్రం మన శంకర్ వరప్రసాద్ అయితే మాత్రం అదే విన్నారు. సినిమా అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీరైతే మాత్రం కంపల్సరీగా చూడండి. అదే రివ్యూ. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.